సార్, చిలకలూరుపేటలో జరిగిన ప్రజాగలం సభలో ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం మీద కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. అసలు విచారణ జరిపి సమగ్ర నివేదికను మాకు అందజేయండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అసలు ఏంటి సార్, అసలు ఏం జరగబోతోంది, ఎంతమంది మీద వేటు పడే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? అసలు కృష్ణ గారు, కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొంది మోడీ గారు చిలకలూరుపేటలో. అంటే ఈ ఎన్నికలు అయ్యేలాగా ఆయన సుడిగాలి పర్యటనలో, స్పెషల్ ఫ్లైట్లో కానీ హెలికాప్టర్స్లో కానీ ఆయన విపరీతంగా 30 రాష్ట్రాల్లో తిరగాల్సి వస్తుంది. 550 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నట్టున్నాయి. అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపుగా తిరగాల్సిన పరిస్థితి. ఎంత ఎక్టిక్గా ఉంటుంది, ప్రతిసాట ఎంత ఆయనకు భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల సమయంలో మొట్టమొదటి సభలోనే ఇంత ఘోరంగా విఫలమైతే అది ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా వెళ్ళిపోయింది. పోలీస్ కానిస్టేబుల్ చేయాల్సిన పని ప్రధానమంత్రి గారు చేయాల్సి వచ్చింది ఆ సభలో. అంటే ఎంత ఘోరమైన వైఫల్యం జరిగిందనడానికి అంతకన్నా ఉదాహరణ లేదు. ఒక ప్రధానమంత్రి గారు వేదిక మీద నుంచుని కింద ఎక్కడో ఒక లైట్ల టవర్ దగ్గర కానిస్టేబుల్ చేయాల్సిన పని చేశాడంటేనే అసలు ఎంత భద్రత పట్ల అంటే నిర్లక్ష్యం వహించడమే కాదు, ఇది ఒక కుట్ర కూడా జరిగిందా అన్న అనుమానం ఢిల్లీలో వ్యక్తం అవుతుంది, హోంశాఖ వర్గాల్లో కానీ ప్రధాన భద్రతా కార్యాలయాల్లో కానీ. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎవరు ఎట్లాంటి ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి, తర్వాత ఒక బ్లూ బుక్ ప్రకారం ఎంతమందిని మ్యాన్ పవర్ని దించాలి, ఎంతమంది ఎస్పీలు, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్సు ఎక్కడెక్కడ మోహరించి ఉండాలి, తర్వాత విఐపీలని జాగ్రత్తగా లోనకు పంపటం తీసుకురావటం. అది కాకుండా ఈ వివిఐపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేఫ్గా హెలిప్యాడ్ల నుంచి వేదిక దగ్గరికి తీసుకురావటం, అంతే సేఫ్గా హెలికాప్టర్లని డిస్పాచ్ చేయగలగటం అన్నీ కూడా ఉండాలి. 6 హెలిప్యాడ్లు కట్టారు అక్కడ. అని దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఎంత అసాధారణమైనటువంటి. తర్వాత 10 లక్షల మంది పబ్లిక్ వస్తారని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. దానికి తగ్గట్టుగా ముందే కేంద్ర ఎన్నికల సంఘం కానీ, కేంద్ర హోంశాఖ కానీ, ప్రధానమంత్రి కార్యాలయం భద్రతా విభాగం కానీ ఇక్కడ డీజీపీతో కూడా కాంటాక్ట్ చేస్తారు, చెప్తారు మీరు ఇగో ఇంత జాగ్రత్తలు తీసుకోవాలి అని. అట్లాంటప్పుడు ఇక ఆ తర్వాత వీళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకున్నారనే ఒక భరోసాతోనే ప్రధానమంత్రి గారు ఆయనకున్న లిమిటెడ్ ఎన్ఎస్జీ గార్డ్స్తో ఆ మీటింగ్కి వస్తారు. అసలు నిజంగా కనుక ఏమైనా భద్రతా వైఫల్యాలు తీవ్ర స్థాయిలో జరిగినప్పుడు, సపోజ్ అక్కడ లైట్లు టవర్ మీదకి జనం ఎక్కారు కదండి, అక్కడ షాక్ కొట్టి ఎవరన్నా 10 మందో 5 మందో చనిపోతే ఆ భయానికి తొక్కిసలాట జరిగి వాళ్ళంతా విఐపి లాంజ్ తొక్కేస్తారు వీళ్ళని. వాళ్ళు వచ్చేసి వేదికని పడగొట్టే పరిస్థితి ఉంటుంది. ఊహించలేనిది ఎన్నైనా జరగవచ్చు. తర్వాత బ్లాంక్ ఖాళీ పాసులు ఇచ్చారు. పాసులు ఇచ్చిన వాళ్ళు, పాసులు లేని వాళ్ళు వచ్చి విఐపి గ్యాలరీలోకి వచ్చినారు. పాసులు ఇచ్చిన వాళ్ళు ఎయిర్పోర్ట్ హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి స్వాగతం చెప్పాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళలేకపోయారు. విఐపి గ్యాలరీలో వచ్చి కూర్చోవాల్సిన వాళ్ళు హైవేల మీద నిలబడిపోయారు. ఒక 3-4 కిలోమీటర్లు ఆయన హెలికాప్టర్లో వస్తానే చూశారు. 3-4 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ తన్నేసింది. సభకు వచ్చే వాళ్ళు అందరూ రోడ్ల మీద నిలబడిపోయారని. అందులో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి లాంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత బీజేపీ నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు. వాళ్ళంతా విఐపి గ్యాలరీలో వచ్చి కూర్చోటానికి ఈజీగా రాగలిగేటట్టు ఉండాలి వాళ్ళు ఇచ్చిన పాసులు. అసలు మెయిన్ ఎంట్రీ దగ్గర చిన్న కానిస్టేబుల్సే ఆపేస్తున్నారు, అక్కడ రోడ్డు మీద నిలబడిపోయారు. ఇది ఈ సభను విఫలం చేయటానికి చేసిన ఒక కుట్ర అనే కోణంలో కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు కేంద్ర హోంశాఖ వాళ్ళు. స్వయంగా దానికి సాక్షి ప్రధానమంత్రి గారే, ఇంకెవరో కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ప్రధానమంత్రి గారు పాల్గొనే సభలో కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారండి. ఎందుకంటే ఒక్క రాష్ట్ర ప్రభుత్వ పోలీసు మీద వాళ్ళు అంత భరోసాగా ఉండరు. కానీ వీళ్ళు తగినంత మంది సిబ్బందిని కూడా నియమించలేదనేది వాళ్ళు తెలిసిపోతుంది కదా చూడగానే. తర్వాత ఆయన పిలుస్తుంటే కూడా పోలీసులు ఎవరు వెళ్ళి వాళ్ళని దింపలేకపోయారు, దించలేదు. అక్కడ ఎవరు ఉంటేగా వెళ్ళటానికి వాళ్ళే ప్రధానమంత్రి గారి మీద గౌరవంతో దిగేశారు. ఈ విధంగా చాలా వైఫల్యాలు జరిగినాయండి. ఈ వైఫల్యాలకి కారణం ఏంటంటే, దీనికి ఒకళ్ళు పల్నాడు ఎస్పీ,
ప్రకాశం జిల్లా ఎస్పీ, నంద్యాల ఎస్పీ ముగ్గురు మీద ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. వాళ్ళు వాళ్ళ కారులోంచి కూడా దిగలేదని కూడా తెలుస్తుంది. వాళ్ళే చెప్తున్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కారులో కూర్చున్నారు. అంతేగాని బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో ఎవరెక్కడున్నారు, ఇన్స్పెక్టర్లు ఎక్కడున్నారు, డిఎస్పీలు ఎక్కడున్నారు, కానిస్టేబుల్స్ ఎక్కడున్నారు, ఏదైనా ఈవెంచువాలిటీ జరిగితే హెల్ప్ ఫోర్స్ కూడా రెడీగా ఉండాలి. తర్వాత ఇన్స్టాలేషన్స్ ఎక్కడ, సౌండ్ సిస్టమ్స్ ఉన్నాయి, పవర్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి, వీటన్నిటిని కూడా జాగ్రత్తగా గమనించకుండా ఉండాలి. ఎక్కడ బ్లాక్ అవుతుంది, తర్వాత విఐపీఎల్ని సేఫ్గా తీసుకెళ్ళటానికి ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా రెడీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ఊహించిన స్థాయిలో వీళ్ళు కేటాయించిన మార్గాలు బ్లాక్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. అట్లాంటప్పుడు వివిఐపీఎల్ని మళ్ళీ హెలిప్యాడ్ దాకా తీసుకెళ్ళాలి అట్లాంటి రద్దీలో. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలంటే 1-2 సార్లు అలర్ట్గా ఉండాలి. పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఉండాలి. డీజీపీ దాన్ని పర్యవేక్షిస్తూ ఉండాలి ఎప్పటికీ, క్షణక్షణం. రాష్ట్రం నుంచి మళ్ళీ ప్రధానమంత్రి ఇంకొక రాష్ట్రంలోకి దిగే వరకు, ఇక్కడ నుంచి వెళ్ళే వరకు డీజీపీలు కానీ లేకపోతే జిల్లా స్థాయిలో ఎస్పీలు గుండి లబ్డబ్ కొట్టుకుంటుందండి. ఎందుకంటే ఏదైనా జరిగిందంటే వాళ్లే బాధ్యులు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి తాకీదు ఇచ్చేటప్పటికి ముగ్గురిని పిలిపించారు. అసలు సామాన్యంగా ఎస్పీలని రాష్ట్ర ఎన్నికల సంఘం పిలిపించి సంజయ్ అడగదు, అది డీజీపీ అడగాలి. ఎవరు సార్ ఆ ముగ్గురు? అదే చెప్పా కదండి, ఎస్పీలో ప్రకాశం జిల్లా ఎస్పీ, పల్నాడు ఎస్పీ, నంద్యాల ఎస్పీ అని నాకు తెలుస్తుంది. ముగ్గురు, ఆ పేర్లు నాకు తెలీదు. ఆ ఎస్పీలు ముగ్గురు ఇవాళ 4 గంటలకు హాజరయ్యారు. వాళ్ళు ఇచ్చే వివరణ బట్టి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. అది కేంద్ర ఎన్నికల సంఘానికి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి, హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్కి కూడా పంపిస్తారండి. వాళ్ళు ఇచ్చిన సమాధానం కనుక కరెక్ట్గా ఉంటే కొంతవరకు ఏదైనా ఉంటుంది. లేదు అసలు వాళ్ళు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ముగ్గురు ఎస్పీలు ఫెయిల్ అయ్యారంటే డీజీ కూడా ఫెయిల్ అయినట్టే కదా. ఇప్పుడు ముగ్గురు ఎస్పీలు ఫెయిల్ అయ్యారు, డీజీ కూడా దాన్ని అంటే ఆ 3 వికెట్లతో పాటుగా మరికొంత మంది కూడా అవుట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు హోంశాఖ ఎలా తీసుకుంటుందంటే డీజీ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఇన్వాల్వ్ అయింది, ఆయన లైఫ్. ఇప్పుడు ఏదన్నా జరిగిన రోజున ఏంటి పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ లాంటి సుపరిపాలన ఉన్న రాష్ట్రం ఒకప్పుడు ఇది. చక్కటి పోలీస్ వ్యవస్థ ఉండేది, ఈ పోలీస్ వ్యవస్థకు విశ్వసనీయత ఉండేది. ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో చాలా క్రైమ్ డిటెక్ట్ చేయటంలో కూడా బాగా చేస్తారని, నిష్పాక్షపాతంగా వ్యవహరిస్తారని, ఎన్నికలప్పుడు కూడా ఎవరి పార్టీకి కొమ్ము కాయరని, అట్లా మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్స్ అని పేరుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్కి. అనేక సార్లు వీళ్ళు యుఎన్ఓ కూడా డిప్యుటేషన్ మీద తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కొన్ని విదేశాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి కానీ, అక్కడ ఉండే సోషల్ లైఫ్ని కంట్రోల్ చేయడానికి కానీ, ఇక్కడ నుంచి మన ఆఫీసర్స్ అనేక సార్లు డిప్యుటేషన్ మీద వెళ్ళిన చరిత్ర ఉంది. అలాంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇంత ఘోరంగా విఫలమయ్యారు, ప్రధానమంత్రి పర్యటన ఇంత నిర్లక్ష్యంగా తీసుకున్నారంటే మాబోటాలకు నమ్మబుదేయట్లేదు. నేను 79 నుంచి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. ఎలాంటి ఎన్నికల సభ అనేది చాలా బహిరంగ సభ, లక్షలాది మంది ప్రజలు ఉంటారు. అయినా కూడా ఎంత సెక్యూరిటీగా ఆ రోజుల్లోనే తీసుకునేవాళ్ళు. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగింది, మ్యాన్ పవర్ పెరిగింది, ఇంకా ఎంత బాగా చేయాలండి? అలాంటిది ఇంత ఫెయిల్యూర్ అయ్యి ప్రధానమంత్రి దృష్టిలోనే పడ్డారు కదా. పోయి వాళ్ళ ప్రధానమంత్రి అన్నీ చూశాడు ఈ ఫెయిల్యూర్స్ని. ఇది క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయారు. తర్వాత పోలీస్ పర్సనల్ని సభా ప్రాంగణంలో డిప్లాయ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. తర్వాత జనాల్లో పైకి టవర్ ఎక్కి అంతమంది ఎక్కిన తర్వాత కూడా ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా దిగమని చెప్పలేకపోయాడు. అక్కడ పక్కనే ఉంటారు కదా, చెప్పాలి కదా. ఆయన ప్రైమ్ మినిస్టర్ చెప్పాలండి ఇంత చిన్న విషయాన్ని. అక్కడే తేలిపోయింది కదా వీళ్ళ చేస్తారండి వాళ్ళు. ఇది కనుక చేయలేకపోతే కనుక ఇతర రాష్ట్రాలు కూడా ఇంతే నిర్లక్ష్యంగా కనుక ప్రధాని పర్యటన పట్ల కనుక ప్రవర్తిస్తే ఏ వివిఐపికి రక్షణ ఉండదండి. దేశ భద్రతకే ముప్పిది.